పాకిస్తాన్ పై భారత్ వాణిజ్య యుద్ధం. పాక్ నుంచి ఎగుమతులు దిగుమతులపై కేంద్రం నిషేధం. పాకిస్తాన్ కు మరో షాక్. పాక్ ఓడలపై నిషేధం విధించిన భారత్ అన్ని మార్గాల్లో అష్టదిగ్బంధనం. పహల్గాం ఉగ్రదాడిపై కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు. గతంలో పట్టుబడ్డ టెర్రరిస్టులను విచారిస్తున్న అధికారులు. భారత్ ను చూసి వణికిపోతున్న పాక్. పీఓకేను ఖాళీ చేస్తున్న సైనికాధికారులు. 9వ రోజు పాక్ కాల్పులను తిప్పికొట్టిన భారత్. ఢిల్లీలో ఏపీ భవన్ ను పేల్చేస్తామంటూ మెయిల్. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు. ఫేక్ బెదిరింపు మెయిల్ గా తేల్చిన పోలీసులు. భారత్ లో అంగోలా ప్రెసిడెంట్ పర్యటన. ప్రధాని మోదీతో జావో మాన్యుల్ భేటీ. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు. చినాబ్ నదికి పెరుగుతున్న వరద. డ్యాం గేట్లు ఎత్తేసిన అధికారులు. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ రెండో రోజు ఏసీబీ విచారణ. తొలి రోజు కస్టడీలో ఏసీబీ ప్రశ్నలకు స్పందించని హరిరా. జీహెచ్ఎంసీ సెక్షన్ ఆఫీసర్ పై చేయి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్. విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన జీహెచ్ఎంసీ ఉద్యోగులు. శ్రీకాకుళం జిల్లా గారలో వైఎస్ఆర్సీపీ నేతల నిరసన. వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆపాలని నినాదాలు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో మంత్రి పొన్నం పర్యటన. ఇటీవలే కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలం పరిశీలన. మెదక్ రామాయంపేటలో చిరుత సంచారం. భయాందోళనలో స్థానికులు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం. భూపాల్పల్లి జిల్లాలో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. రైతులను పరామర్శించిన బీఆర్ఎస్ నేత పుట్టా మధు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో దంపతుల ఆత్మహత్యా యత్నం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి, భర్తకు సీరియస్. ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ. తాళాలు పగలగొట్టి విలువైన పత్రాలు దొంగిలించినట్లుగా సమాచారం. అనంతపురం జిల్లా ఉరవకొండలో సైబర్ మోసగాడి అరెస్ట్. ఉద్యోగం పేరుతో మహిళ నుంచి 23 లక్షలు కాజేసిన కేటుగాడు. హైదరాబాద్ మధురానగర్ లో రెచ్చిపోయిన ఆకతాయిలు. భర్త ముందే భార్యను వేధించిన 3 యువకులు. ఎవరిని బాధించటం నా ఉద్దేశం కాదు. ఆదివాసులపై చేసిన వ్యాఖ్యలపై విజయ్ దేవరకొండ క్లారిటీ.